సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చినటువంటి పిలుపు మేరకు నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ప్రదర్శనలు, సభలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో 26 జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్యవేదిక మరియు కొన్ని ప్రజా సంఘాలు కలిపి నిర్ణయించాయి. ఈ నిర్ణయం మేరకు నవంబర్ 26వ తేదీన ప్రదర్శనలో సభలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక నోటీసులు, విజ్ఞాపన పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో రైతులు, కౌలు రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థి, యువజన, మహిళ తదితర ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. రైతు ఉద్యమ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైన హామీలలో ఏ ఒక్కదాన్ని కూడా అమలుపరచలేదు. డాక్టర్ స్వామినాథన్ రైతు కమిషన్ సిఫార్సు మేరకు అన్ని పంటలకు సమగ్ర ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే C2+50% కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. దాన్ని పరిగణలో తీసుకుంటానని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు దాని గురించి ఆలోచన చేయట్లేదు. రెండో అంశం ఏంటంటే చీడలు, పీడలు, ప్రకృతి విపత్తుల వల్ల పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోతూ ఉన్నారు. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటలకి మద్దతు ధరలు కూడా దక్కటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే దాంట్లో విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతే 150,000 మంది పైగా ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆత్మహత్యల నుండి రైతాంగాన్ని కాపాడేదానికోసం ఒక్క పర్యాయం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పంట రుణాలని మాఫీ చేసి రైతుల్ని, కౌలు రైతుల్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే పరిశ్రమను పెడుతూ ఉంది. అంతేకాదు కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం అక్కడ జరుగుతున్న రైతాంగ ఆత్మహత్యలు నివారించే దానికోసం రైతు రుణ ఉపశమన చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం వల్ల కేరళలో ఉన్నటువంటి రైతాంగానికి రక్షణ కల్పించింది. కానీ అటువంటి రుణ విమోచన చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని, ముఖ్యంగా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అటువంటి రుణ ఉపశమన చట్టం తీసుకొచ్చి అమలు చేసి మన రాష్ట్రంలో జరుగుతున్న రైతాంగ ఆత్మహత్యలని నివారించాలని, ఆత్మహత్యల నుండి అప్పుల్లో కూరుకుపోయినటువంటి రైతుల్ని ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. అంతేకాదు ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పంటల బీమా అమలు జరుగుతూ ఉంది. మరి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. ప్రైవేట్ కంపెనీలు లాభాలు చూసుకుంటున్నాయి తప్ప రైతుల ప్రయోజనాలను కాపాడటం లేదు. ఈ నేపథ్యంలో రైతులు పండించినటువంటి పంటలన్నిటికి కూడా ఉచిత బీమా పథకాన్ని అమలు చేయాలని, ఆ బీమా పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే నడవాలని, నష్టపోయినప్పుడు మరి కనీసం పెట్టుబడి వచ్చే విధంగా, నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటే పట్టించుకోనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అంతేకాదు ఈరోజు అప్పుల్లో కూలిపోయి రైతాంగం అనేక బాధలు పడుతూ ఉంటుంటే మరి విద్యుత్తు చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టింది. రైతు ఉద్యమ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? రైతులతో చర్చించిన తర్వాతే మేము ఆ బిల్లు ప్రవేశపెడతాం పార్లమెంట్లోనని వాగ్దానం చేసింది. కానీ వాగ్దానాన్ని తొంగలో తొక్కింది. రైతులతో కానీ రైతు సంఘాలతో కానీ ఎక్కడ సంప్రదించకుండానే రైతు మెడలకు ఉరితాళ్లు బిగించే పద్ధతుల్లో విద్యుత్ చట్ట సవరణ బిల్లుని పార్లమెంట్లో పెట్టిందంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైందో మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాదు ఈరోజు రైతులు, కౌలు రైతులు ఈరోజు వ్యవసాయంలో
60% మంది ఉన్నారు. మారిన పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయ రంగంలో కీలకమైనటువంటి భూమికి పోషిస్తున్నది కౌలు రైతులే. మరి అటువంటి కౌలు రైతులకి రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం ఒక సమగ్ర చట్టం తీసుకురావాలని చెప్పేసి రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నాయి. కానీ కౌలు రైతుల రక్షణ, వారి సంక్షేమాన్ని విస్మరిస్తూ ఉంది అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా. అందుకని ఒక సమగ్రమైనటువంటి ఒక కౌలు చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలో కార్మికులు దశాబ్దాల పాటు పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు. అనేక కార్మిక చట్టాలను, సంక్షేమ చట్టాలను, హక్కులను సాధించుకున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అటువంటి కార్మిక చట్టాలని, సంక్షేమ చట్టాలని, హక్కులను కాలరాసి ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల సంక్షేమాన్ని హరించి వేస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాలు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదు. అందుకనే 26వ తారీఖున కార్మిక వర్గం రైతాంగంతో పాటు పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి ముందుకొస్తూ ఉంది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి, రద్దు చేసినటువంటి కార్మిక చట్టాలని, హక్కుల్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాయి. అంతేకాదు అనేక దశాబ్దాల కాలంలో పోరాడి ఆత్మ బలిదానం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి కట్టబెడటానికి ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దానికి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. అందుకని విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రైతులు, కార్మికులు, ప్రజా సంఘాలను ఐక్యమై పోరాడుతూ ఉన్నాయి. అందుకని విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని చెప్పేసి సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు వ్యవసాయ కార్మికులు ఉన్నారు. మరి వ్యవసాయ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ గ్యారంటీ పథకం ఏదైతే ఉందో దాన్ని తూట్లు పొడుస్తూ ఉంది. అందుకని 200 రోజులు పనిదినాలు కావాలని, రోజుకు 600 రూపాయలు వేతనం చెల్లించాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉంటే ఆ సమస్యను కూడా పట్టించుకోవట్లేదు. అది కూడా ఈరోజు ఏజెండాగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థి యువజనులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటే రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలంటే, కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది డూడు బసవంలాగా తల ఊపుతున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలంటే నవంబర్ 26వ తేదీన జరగబోయే ఈ ప్రదర్శనలు, సభల ద్వారా ఈ ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా విద్యార్థి, యువజన, మహిళ ప్రజలందరూ కూడా నవంబర్ 26వ తేదీన జరిగే సభల్లోనూ, ప్రదర్శనలోనూ పాల్గొని అనంతరం కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక నోటీసులు జారీ చేసి రాబోయే కాలంలో ఇటువంటి విధానాలు అవలంబిస్తే మాత్రం తగిన రీతిలో మీరు మూల్యం చెల్లించుకో తప్పదని హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.